కూర్చోవడం ఏంటి? దీని వెనకాల ఏముంది అసలు? అంటే మొదటంతా రాస్తారను ఇక్కడ ఉండేవాడు. రాస్తాను సఫర్ అవుతున్నాడని మాకు తెలుసు. మేము ఇక్కడికి వచ్చిన రాస్తానికి ఇంకా ఇబ్బంది అయిపోయేది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఉండే అవకాశం మాకు ఉండేది కాదు. ఎప్పుడైనా వైజాగ్ నుంచి వచ్చి ఒక 1 డేవో 2 డేసో ఉండి మొహం చూసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మాట్లాడడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అలాంటి పరిస్థితులు రాస్తారని ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ అంటే 3 ఇయర్స్ వరకు ఇద్దరు కలిసి అంటే రిలేషన్లో ఉన్న మాట వాస్తవం. ఆ 3 ఇయర్స్ తర్వాత నుంచి వాళ్ళు అసలు రిలేషన్లో లేరు. ఇంట్లోనే పై పోర్షను కింద పోర్షను. పై పోర్షన్లో రాస్తారని ఉండేవాడు, కిందనేమో వీళ్ళు ఉండేవారు. వీళ్ళు రాద్ధాంతం హడావిడ్లు అక్కడ ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయో అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా. అలా ఉండేది. అప్పుడు మేము అడుగు పెట్టడానికి కూడా సాహసించే వాళ్ళం కాదు. తర్వాత ఏంటంటే రాస్తారని బయటకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత పెద్ద రభసా రచ్చ అయిపోయింది. దాని తర్వాత రాస్తారని సెపరేట్ హౌస్ తీసుకున్నాడు. మేము ఒక సెపరేట్ హౌస్లో మేము ఉంటున్నాం. అయితే ఈ రాస్తారనికి బడ్డని రెంటెడ్ హౌస్, మాది రెంటెడ్ హౌస్, ఈ బడ్డెన్ అంతా పడిపోతుంది అని చెప్పి ఆ తర్వాత ఆలోచించాం. ఈలోగా నాకేమైందంటే ఈ ఇష్యూ క్లియర్ అయింది, తగ్గుతుంది అన్న టైంకి నాకు యాక్సిడెంట్ అయింది. సఫర్ అవుతున్నాను. ఈ మధ్యకాలం దీనికి బాగా ఎక్స్పెండిచర్, మా హెల్త్కి అన్నిటికీ. రాస్తారు లావణ్య నిజంగానే రిలేషన్లో ఉండేవారా? అంటే పెళ్ళి అయిందని వాళ్ళ పేరెంట్స్ మాట్లాడి అవ్వడం అబద్ధం. రిలేషన్లో ఉండేవారు అంటే 3 ఇయర్స్ రిలేషన్లో ఉన్నారు, ఇది కన్ఫామ్. అంటే సరే, మనం ఒకసారి పెద్ద ఆయన కింద మీరు మాట్లాడండి. బేసిక్గా అమ్మాయిని మోసం చేసినట్టే కదా అంటే 3 ఏళ్ళు తనతో పాటు సహజీవనం చేసి వదిలేస్తుంది, మోసం చేసినట్టు. 3 ఏళ్ళు వదిలేదే, తనే వదిలేసింది. 3 ఏళ్ళు రిలేషన్లో ఉన్నారు. 3 ఏళ్ళ తర్వాత తనే అనవసరమైన అదర్ యాక్టివిటీస్, అదర్ ఇల్లీగల్ రిలేషన్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్తో రిలేషన్స్ పెట్టుకోవడం, ఈ డ్రగ్స్, ఇవన్నీ. డ్రింక్ అంటే ఓకే, అది కామన్ అనుకోండి. ఈ డ్రగ్స్, ఇప్పుడు డ్రగ్స్ మామూలుగా అదర్ రిలేషన్స్ పెట్టుకుంటేనే ఎవరు సహించలేరు. ఒకళ్ళతో ఉంటేనే. ఇక్కడ భర్త అనకండి, పెళ్ళి అయితేనే భర్త. లైఫ్ అది బాయ్ ఫ్రెండ్ కూడా యాక్సెప్ట్ చేయడు. బాయ్ ఫ్రెండ్ మామూలుగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటేనే యాక్సెప్ట్ చేయాలి. అలాంటిది నంబర్ ఆఫ్ పర్సన్స్తో కాంటాక్ట్స్ ఉండడం అనేది ఎవరు భరించలేరు. అయినా సరే కెరీర్ కోసం భరించున్నాడు. ఎందుకంటే అప్పుడు కానీ బయటకు వచ్చాడు, అప్పుడే వచ్చి కదా. చాలామందికి డౌట్ ఏంటంటే 3 ఇయర్స్ రిలేషన్ పోయింది, అప్పుడే వచ్చి కదా, ఈ 7 ఇయర్స్ ఎందుకు ఉన్నాడు అని. మొన్న బయటకు వచ్చినప్పుడు ఎంత రాద్ధాంతం జరిగిందో ప్రపంచం అంతా తెలుసు. ఇదే రాద్ధాంతం మొదట్లో జరిగుంటే ఇప్పుడు కెరీర్ మొత్తం స్మాష్. ఈవెన్ లావణ్య కూడా ఒకానొక సందర్భంలో ఏం చెప్పిందంటే రాస్తారని వచ్చి నాకు సమాధానం చెప్పి క్లోజర్ ఇచ్చి వెళ్ళిపోమను, నేను విల్లా కూడా తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది తను. రాస్తారని వచ్చి నాకు క్లోజర్ ఇచ్చి వెళ్ళిపోతే నేను విల్లా కూడా వదిలేసి వెళ్ళిపోతానని మాట్లాడంటే. క్లోజర్ అంటే ఐ మీన్ లైక్ తనని వదిలేయడానికి కారణం తను చెప్పాలి నాకు అని అంటుంది. తనని కలిసి అందరి ముందు తను చెప్పాలి. ఓకే, అదే రాస్తారని వస్తే ఎదురెదురు పెట్టి మేము మాట్లాడుకొని నేనే వదిలేసి వెళ్ళిపోతానని ఒకానొక సందర్భంగా మాట్లాడింది కూడా. ఏంటి దగ్గరికి వచ్చి రాస్తాను మాట్లాడతానా? ఇవన్నీ కబుర్లో ఉంది, ఇవన్నీ జరిగేవి కాదు. భయం సింపతి కోసం ఆడే మాటలు. వదిలి వెళ్ళిపోవడం అంటే తను ఎప్పుడు 7 ఇయర్స్ బ్యాకే వెళ్ళిపోవాలి. ఎందుకంటే రిలేషన్ లేదు ఇద్దరు మధ్యన. పెళ్లి చేసుకుందామని అనుకున్నా తనే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేది కాదు. తనే వద్దనేది, పెళ్ళి వద్దనేది. అంతకుముందు ఎప్పుడో కొన్నాళ్ళకి స్టార్టింగ్లోనే వాళ్ళ పేరెంట్స్ వారు అడిగారు చేసుకోమంటే తనే నేను చేసుకున్నాను. దీనంగా ఉంది, మీరు ఒక హీరో తండ్రి, మీరేంటి అసలు ఇలాగా? నాకు అర్థం కావట్లేదు. అంటే మాకే బాధ అనిపిస్తుంది. హెల్త్ బాగాలేదు ఇద్దరికి. అది షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ ఉన్నాయి.
ఈవిడికైతే అన్‌కంట్రోల్డ్ షుగర్. ఇన్సులిన్ ఇచ్చినా సరే షుగరు 300, 400 వచ్చేస్తుంటది. అన్‌కంట్రోల్డ్. దాని మీద హార్ట్ ప్రాబ్లమ్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఏంటంటే ఈ మానసిక ఒత్తిడి ఇదంతా ఏంటి అసలు మనకే అంటే అనిపిస్తది. ఎక్కడెక్కడో వినడమే కానీ మనకి ఈ పరిస్థితి ఏంటి అన్న ఫీలింగ్ ఒకటి ఉంటది కదా! ఆ బాధతోటి తర్వాత ఉదయం నుంచి ఇక్కడ ఉండడం, ఎండలో ఉండడం. ఆవిడ చూడండి అంటే కాలనీకి ఇబ్బంది కదా మీరు ఇక్కడ ఇలా ఉండడం వల్ల మీడియా అది వచ్చి హల్చల్ చేస్తుంది కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏమండి ఏమండి ఇక్కడ మాట్లాడారు ఈయనకి చెప్పండి అంటే ఆవిడ వినిపించింది. సార్ ఇప్పుడు కాలనీలో ఇలాగ మీడియా వాళ్ళందరినీ పిలిపిస్తే మాకు ఇబ్బంది కదా. మేము పిలిపించలేదమ్మా. అంటే రాజ్ తరుణ్ సార్ పిలిస్తేనే వచ్చామని సురేష్ అంటున్నాడు. కొంచెం ప్లీజ్ వాళ్ళందరినీ పంపించేస్తారా? అంటే మీరు చెప్తేనే పోలీసు వాళ్ళు వెళ్ళగలరు. ఏమో యాక్చువల్లీ పోలీసు వాళ్ళు అనిపించింది. పోలీసులు ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇక్కడికి రావడం లేకపోతే అమ్మాయి ప్రీతి రావడం శేఖర్ భాష రావడం మీకు తెలుసా అంకుల్? తెలియదమ్మా. ఇప్పుడు వాళ్ళు వచ్చాక తెలిసింది నాకు. వచ్చాక తెలిసింది. అంతకుముందు తెలియదు. మేము మామూలుగా కూర్చోవాలి అని ప్రిపేర్గా కూర్చోలే. సామాన్లు విసిరేస్తే ఏం చేయాలో తెలియదు. కాదు అక్కడ మొత్తం డోర్లు అవి చూస్తే మొత్తం అన్ని లాగేసి ఉన్నాయి. అదే అదేనమ్మా యాక్చువల్గా జరిగింది చెప్తాను. ఇవాళ మేము వచ్చాం, రాగానే లోపలికి వచ్చి మేము వచ్చేటప్పుడు మా కండిషన్ ఏంటంటే అసలే బాగాలేదు మనుషులకి ఇద్దరికి. ఏం చేస్తాం ఏంటో తెలియని పరిస్థితి. ఈ లొకాలిటీ అన్నీ చూడగానే ఒక విధంగా ఉద్యోగం బాధ ఇవన్నీ మేము వచ్చేసి వెళ్ళి సోఫాలో కూర్చోగానే ఒక్కసారి మైండ్ బ్లాంక్ కుప్పకూలిపోయాను. మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఈ ఇమోషన్ అన్నీ తట్టుకోలేక ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలాగే ఉండిపోయాను సోఫాలో. మళ్ళీ నేను ఎప్పుడు అలర్ట్ అయ్యానంటే తను వచ్చే సామాన్లు విసురుతున్నప్పుడు మాకు అలర్ట్ అయ్యాను.